వెల్కమ్ టు బీసీ స్టడీ సర్కిల్. నా పేరు బద్దం పురుషోత్తం రెడ్డి, సోషియాలజీ ఫ్యాకల్టీ. ఈరోజు మనము గృహహింసా చట్టం గురించి, ఇది 2005 సంవత్సరంలో చట్టం వచ్చింది, కానీ 26 అక్టోబర్ 2006లో అమల్లోకి వచ్చింది. అయితే ఈ గృహహింసకు సంబంధించి 498A సెక్షన్ 498 క్యాపిటల్ ఏ సెక్షన్ ద్వారా మనము బాధితులు ఉపశమనం పొందేందుకోసం ఎవరైతే వీరిని గృహహింసకు చేస్తున్నారో వారిపైన కేసు నమోదు చేయవచ్చును. అయితే మనము ఇటీవల కాలంలో చూసినట్లయితే గృహహింస కేసులు అనేవి అధికంగా వారి సమీప బంధువులు, ముఖ్యంగా భర్త ద్వారా కావచ్చు, ఏదో ఒక రకంగా శారీరకంగా మానసికంగా వారిని వేధించడం వల్లనే వస్తున్నాయి. అయితే నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారం కూడా అత్యధికంగా గృహహింస కేసులు భర్త మరియు సమీప బంధువుల ద్వారానే వారు బాధించబడుతున్నారని చెప్పేసి తెలియజేయడం జరిగింది. అయితే ఈ గృహహింస కింద ఎప్పుడైతే మనము కేసు వేస్తామో ఆ కేసు వేయబడిన వారి యొక్క రక్త సంబంధీకులు ఎవరినైతే పేరు నమోదు చేస్తారో వాళ్ళని కనీసం 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంటుంది. అయితే ఈ గృహహింస ద్వారా ఒకవేళ ఆ అమ్మాయి లేదా ఆ వధువు వరకట్న వేధింపులతోని మరణం పొందితే వారికి కూడా మనము కఠిన కారాగార శిక్ష, ఎవరైతే ఈమెను హింసించారో వారికి కఠిన కారాగార శిక్ష కూడా వేయవచ్చు. అయితే జరిమానా కూడా విధించబడుతుంది. దీంతోపాటు మరి ఈ గృహహింస కేసులను పరిష్కరించడానికి కోసం ప్రత్యేకంగా తెలంగాణ ప్రభుత్వం మహిళా పోలీస్ స్టేషన్లలో వారికి కౌన్సిలింగ్ ఇవ్వడానికి కోసం సఖీ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి